మార్వాడి యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏమున్నాయండి? సో మార్వాడి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ డిపార్ట్మెంట్ డిఫరెంట్, మేనేజ్మెంట్ అండ్ అలైడ్ సైన్సెస్ అండ్ అగ్రికల్చర్ సైన్సెస్, ఇలాగ డిఫరెంట్ కోర్సెస్. మెయిన్ ఏంటంటే యూజీ సెక్టర్లో మెయిన్ బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ప్లస్ లా కాంబినేషన్, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి ప్లస్ బీఏ ప్లస్ ఎల్ఎల్బి, ఈ కాంబినేషన్స్లో మేము అనేది కోర్సెస్ రన్ చేస్తున్నాం సార్. మార్వాడి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అనేవి ఎలా ఉన్నాయండి? దీనికి అప్డేటెడ్ సార్, బీటెక్, ఎంటెక్ ప్లస్ ఎంసీఏ, ఎంఎస్సి అండ్ ఎంకామ్ ప్లస్ పిహెచ్డి కోర్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మార్వాడి యూనివర్సిటీలో ప్రజెంట్ స్టూడెంట్స్ ఎక్కువ ఏ కోర్సును చూస్ చేసుకుంటున్నారు? బేసిక్గా మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఏ కోర్సును చూస్ చేసుకుంటున్నారండి? మెయిన్లీ మన తెలుగు స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐసీటీ అండ్ ఐఓటీ అండ్ ఈసీ, ట్రిపుల్ మెకానికల్, ఇవి కూడా కొంత డిఫరెంట్గా థింక్ చేసే స్టూడెంట్స్ ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్. ప్రజెంట్ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా మార్వాడి యూనివర్సిటీ ఎలాంటి కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారండి? రీసెంట్గా ఇండస్ట్రీకి తగినట్టుగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ విత్ ఇండస్ట్రీ తగినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. స్కిల్ డెవలప్మెంట్, ప్రాక్టికల్ లెర్నింగ్ ఇలాంటివన్నీ మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంటాయండి? సో ఇట్స్ కంప్లీట్లీ మార్వాడి యూనివర్సిటీ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్. థిరియేటికల్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ప్రాక్టికల్గా కూడా మేము అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దీనికి కూడా ఇండస్ట్రీ కొలాబరేషన్తో, లైక్ వీఆర్ టైఅప్ విత్ అసెన్షూర్ అండ్ ఐబిఎం అండ్ టీసీఎస్, అంటే ఇలాగే ఇండస్ట్రీ ఓరియంటెడ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి స్టూడెంట్కి కూడా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అనేది మేము అనేది సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మార్వాడి యూనివర్సిటీ ఇతర ఫారెన్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉందా అండి? సో మార్వాడి యూనివర్సిటీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 25+ కంట్రీస్తో మేము అనేది కొలాబరేట్ అయ్యి ఉన్నాం. ప్లస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అంటే ఏదైనా స్టూడెంట్ బీటెక్ అంటే 2 years ఇన్ ఇండియా, 2 years ఇన్ యూఎస్, యూకే, కెనడా, జర్మన్, ఇలాంటి కంట్రీస్లో కూడా వెళ్ళి 2+2 ప్రోగ్రామ్ చేయొచ్చు, 3+1 ప్రోగ్రామ్, 3 years ఇన్ ఇండియా, 1 year అబ్రాడ్, లేదనుకుంటే అట్లీస్ట్ 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి కూడా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది కూడా చేయొచ్చు.